ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు 12 సెప్టెంబర్ 2025న ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించే వారు రాష్ట్రపతి. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉపరాష్ట్రపతి అయిన సిపి రాధాకృష్ణన్ గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరికి ఉపరాష్ట్రపతి అనే పేరు పైన ఎటువంటి జీతభత్యాలు ఉండవు. కానీ రాజ్యసభ చైర్మన్గా వీరి జీతం నెలకు 4 లక్షలు ఉంటుంది. అదే రాజ్యసభను ఎగువ సభ అంటాం కాబట్టి ఎగువ సభ ఎక్సెఫ్సియో చైర్పర్సన్గా వీరు తీసుకునేటువంటి జీతాన్ని 4 లక్షలు అంటాం. 2018 సంవత్సరంలో వీరికి 1,25,000 మాత్రమే ఉండేది. దీనిని సవరించి 4 లక్షలుగా మార్చారు. ఇలా రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి జీతభత్యాలను సవరించడానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టము చేసేవారిని పార్లమెంట్ అంటాం. పార్లమెంటు అధికారుల జీతభత్యాల చట్టం 1953 ప్రకారం 1,25,000 ఉన్నటువంటి జీతాన్ని 4 లక్షలుగా మార్చారు. అంటే ఉపరాష్ట్రపతి జీతము అనేది ఉండదు. కానీ రాజ్యసభ చైర్మన్గా వీరి జీతాన్ని ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ నిర్ణయించింది. నిర్ణయించడానికి ఆ యొక్క చట్టం ఉంది. 1953లో వచ్చింది అది. దాని ప్రకారం వీరు నిర్ణయిస్తూ ఉంటారు. ఈ పార్లమెంటులోని అధికారుల జీతభత్యాల చట్టం 1953 ప్రకారం నిర్ణయించినటువంటి ఈ జీతభత్యాలు వీరు నెల నెల అందుకుంటారు. ఇది దిగిపోయిన తర్వాత పదవి విరమణ తర్వాత కూడా కొంత వెసులుబాటు కల్పిస్తుంటారు. పదవిలో ఉండగా ఇచ్చేటువంటి వసతులు ఉచిత వసతి, వైద్య సంరక్షణ, రైలు విమాన ప్రయాణం, ల్యాండ్లైన్ కనెక్షన్స్, మొబైల్ ఫోన్ సర్వీసెస్, వ్యక్తిగత భద్రత మరియు వ్యక్తిగత సిబ్బంది ఇవన్నీ పొందేటువంటి వ్యక్తిని భారతదేశంలోనే 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉన్నటువంటి దానిని ఉపరాష్ట్రపతి పదవి అంటాం. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా వీరిని ఎన్నుకుంటారు. వీరి యొక్క ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇది మొదటిసారిగా 1950వ సంవత్సరంలో ఈ పదవి ప్రారంభమైంది. వీరు ఉపరాష్ట్రపతి అనేవారు ఏ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించకూడదు. అలా అంతకుముందు వీళ్ళు వేరే రాజకీయ పార్టీగా ఉంటే దానికి రాజీనామా చేసి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది ఎలక్టోరల్ కాలేజీ ద్వారాగా. అయితే వీరు సిపి రాధాకృష్ణన్ గారు గతంలో పనిచేసినటువంటి పదవులు ఉంటాయి. దానిలోనే ఒకటి కోయంబత్తూరు లోక్సభ సభ్యులుగా 1998 నుంచి 2004 వరకు పనిచేస్తారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖకు అధ్యక్షులుగా 2003 నుంచి 2006 వరకు ఉంటారు. తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు 2024లో. అదే సమయంలోని అదే సంవత్సరంలోని తెలంగాణ గవర్నమెంట్కి అదనపు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. అదే తర్వాత జార్ఖండ్ రాష్ట్రానికి పూర్తి స్థాయి గవర్నర్గా 2023 నుంచి 2024 వరకు ఉంటారు. 2024లో గవర్నర్గా బదిలీ అయి మహారాష్ట్రకి వెళ్తారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా 2024 నుంచి 2025 వరకు పనిచేస్తున్న సమయంలోనే వీరు ఆ పదవికి రాజీనామా చేసి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంటే ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు ఈయన నిర్వహించినటువంటి పదవి మహారాష్ట్ర గవర్నర్గా, జార్ఖండ్ గవర్నర్గా, తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా, మరి కోయంబత్తూరు లోక్సభ సభ్యులుగా, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు తమిళనాడుకి ఉన్నారు. అయితే తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారిలోని ఒకళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. నెక్స్ట్ రెండో వ్యక్తి రామస్వామి వెంకటరామన్ గారు. అదేవిధంగా రామస్వామి వెంకటరామన్ గారి తర్వాత ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైనటువంటి వ్యక్తులలో ప్రజెంట్ ఉన్నటువంటి ఆయన సిపి రాధాకృష్ణన్ గారు. ఈయన 1957వ సంవత్సరంలో జన్మించారు. అంతకుముందు ఈయన కంటే తమిళనాడు రాష్ట్రం నుంచి ఒక రామస్వామి వెంకటరామన్ గారు మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ పదవి నిర్వహించారు. అయితే ఇప్పుడు మనము
ఈ ఉపరాష్ట్రపతుల పదవి నిర్వహించిన వ్యక్తులు 15 మంది ఉంటే 15వ వ్యక్తి సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడు రాష్ట్ర వాసి అయితే మొత్తము మొదటి ఆయన కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయనే. ఈ లిస్టు మొత్తం చూద్దాం ఒకసారి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 1952 మే 13వ తారీఖు నుంచి 1962 మే 13 వరకు దాదాపు 10 సంవత్సరాల కాలము పోటీ లేకుండా 2 సార్లు నియమితులయ్యారు. నెక్స్ట్ రెండో వ్యక్తి జాకిర్ హుస్సేన్ గారు, ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. 3 వివి గిరి ఒరిస్సా రాష్ట్రము. 4 గోపాల్ స్వరూప్ పాఠక్ ఉత్తరప్రదేశ్. 5 బీడి జెట్టి కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ 6 మహమ్మద్ ఇదియత్తుల్లా యూపీ రాష్ట్రం. 7 రామస్వామి వెంకటరామన్ తమిళనాడు వాసి. నెక్స్ట్ 8 శంకర్ దయాల్ శర్మ మధ్యప్రదేశ్. నెక్స్ట్ 9 కేఆర్ నారాయణన్ కేరళ. 10 కృష్ణకాంత్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. పదవిలో ఉండగా మరణించినట్టు మొట్టమొదటి ఆయన, ఏకైక వ్యక్తి పదవిలో ఉండగా మరణించడం వల్ల ఏకైక వ్యక్తి మొట్టమొదటి ఆయన. నెక్స్ట్ 11 బైరాన్ సింగ్ షేకావత్ రాజస్థాన్ రాష్ట్రము. నెక్స్ట్ 12 మహమ్మద్ అమీద్ అన్సారీ పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ 13 ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ 14 జగదీప్ ధన్ఖర్, ఈయన రాజస్థాన్ రాష్ట్రము. నెక్స్ట్ 15 సిపి రాధాకృష్ణన్, ఈయన 1957 జన్మించి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 2025 సెప్టెంబర్ 12వ తారీఖున ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ ఛానల్.